డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాస్ గారు. సో ఇవన్నీ ఊహాజనిత అంశాలే అనేది ఆ, మరి ప్యానల్లో ఉన్న మిగిలిన మిత్రుల భావన. కానీ ఊహాజనిత అంశాలు తీసుకొని మాట్లాడాల్సిన అవసరం సురేఖ గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారికి కానీ ఉండదు కదా అనేది నా అనుమానం. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ సార్? అది ఊహాజనితమని మంత్రులుగా ఉన్నవారు మాట్లాడితే ఎలా అనుకుంటామండి? సో ఎవరో ఎక్కడో ఒక ఎమ్మెల్యే లేదా ఇంకా కింది స్థాయి వారు మాట్లాడితే ఏదేదో ఊహాజనితం అనుకోవచ్చు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి తెలంగాణ మంత్రులు ఈ విషయాలు మాట్లాడారంటే దీని వెనకాల కాంగ్రెస్ వారి ఆలోచన ఏదో భిన్నమైనటువంటి ఆలోచన ఉంది అని అర్థమవుతుంది. రెండోది, ఇప్పుడు సమస్యలు ఎవరు పరిష్కరించాలి? అసలు ఈ చట్టం తయారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉంది. సో షెడ్యూల్ 9, 10 రెండింటిలో కూడా అన్ని విషయాలు దాంట్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా. ఆ చిదంబరం గారు కావచ్చు, మిగతా జయరాం రమేష్ గారు కావచ్చు, అంతకుముందు మనకు షిండే గారు కావచ్చు, వారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నటువంటి చట్టం ఇది, విభజన చట్టం అనేది. దాంట్లో షెడ్యూల్ 9, 10లో పెట్టినటువంటి విషయాలు కాంగ్రెస్ చాలా ఆలోచించి చేసినటువంటి విషయం కాబట్టి వాటిని వెంటనే ఎందుకు పరిష్కరించదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి వెంటనే, ఆయన ఆధ్వర్యంలోని ప్రభుత్వం వెంటనే ఈ విషయాలు వెంటనే పరిష్కరించేస్తాం అని సంతకాలు పెట్టేయడం అనేది వెంటనే చేయాలి కూడా, ఏదో చట్టం చేసింది వాళ్ళు కాబట్టి. దానికి కూడా మళ్ళీ రాజకీయంగా వాడుకుందాము అనేటువంటి ఆలోచన చేస్తే ఇక కాంగ్రెస్ వారి కుట్ర ఇంకా కొనసాగుతోంది ఆంధ్ర మీద అని అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకా అందరూ రాజకీయ కోణంలోంచే మాట్లాడుతున్నారు దురదృష్టవశాత్తు. ఆ సుజాత గారు కానివ్వండి, చౌదరి, అందరూ రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారు. సుజాత గారు మేము చాలా ప్రయత్నం చేశాం, మా పార్టీ మాకు కుదరలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు వారి తప్పులు వారికి ఉన్నాయి. రెండోది, తెలుగుదేశం పార్టీ ఏమి సాధించలేకపోయిందనే విషయం గుర్తించే ప్రజలు 2019లో మీకు అందించారు అధికారం. సో 2019లో చంద్రబాబు ఓటమి కారణంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించలేకపోవడం అనేది ఒక అంశం. ఆ రోజుల్లో మేము మెడల్ పెంచి తెస్తామన్నారు కాబట్టి మీకు ఇచ్చాడు. నేను చంద్రబాబు ఏదో అద్భుతాలు సాధించాడు, రాజశేఖర్ సాధించలేకపోయాడని నేను చెప్పలేదు. కాకపోతే మీరు తొందరపడి ఆ కంక్లూషన్కి వస్తున్నారు. రెండు రాష్ట్రాల 2 సార్లు ముఖ్యమంత్రులైన వారు 2014, 19, 19, 24 ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులైనటువంటి వారంతా కూడా వారి వారి రాజకీయ ప్రయోజనాలకి, వారి వారి వ్యక్తిగత ప్రయోజనాలకి మాత్రమే పెద్దపీట వేశారు. దాని ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. దీంట్లో చంద్రబాబు తక్కువ చేశాడో, జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చేశాడో లేదు, ఇద్దరు కూడా సమబాధ్యత తీసుకోవాల్సిందే దీంట్లో నష్టానికి విషయంలో. ఇక ఇప్పటికైనా సరే కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది. బీజేపీ ఈ సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఉంది, పెద్దన్న పాత్ర పోషించాలని మనం అందరం కోరుకుంటున్నాం. అయితే వారు తీసుకునే నిర్ణయాలకి కట్టుబడి ఉంటాము. మేము ఇదిగో మా కమిటీ వేసి, వాళ్ళేం నేరుగా రాజకీయంగా తీసుకోరు కదా, అధికారులని ఒక కమిటీ వేసి అధికారుల ప్రకారమే తీసుకుంటాము నిర్ణయం అని చెప్తే మేము ఒప్పుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇరు రాష్ట్రాలు అంగీకరిస్తాయా? ఇప్పుడు షీలా భేడే కమిటీ అనేటువంటిది ఎవరు రాజకీయ కమిటీ కాదు కదా, అది అధికారికంగా వేసినటువంటి కమిటీ. దాన్ని ఎందుకు అంగీకరించలేకపోయాం? ఆ షీలా భేటీ కమిటీ దేంట్లో ఉద్యోగస్తుల పంపకాలు మనం ఏమీ అంగీకరించలేకపోయాయి 2 రాష్ట్రాలు. ఏ మేరకు అంగీకరించాయి అంటే మాకు కావలసిన శ్రీలక్ష్మి గారిని తెచ్చుకోవడానికో, మాకు కావలసిన స్టీఫెన్ రవీంద్ర గారిని తెచ్చుకోవడానికి మాత్రమే ఉపయోగించాయి తప్పించి, నిజంగా సిన్సియర్గా పంపకాలకు ఒక కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని అంగీకరిస్తాము అనేటువంటి కమిట్మెంట్ రాష్ట్రాల దగ్గర కనుక లేకపోతే ఈ గొడవలు ఇలాగే సాగుతుంటాయండి. దీన్ని పరిష్కారం చేసుకోవాలనేటువంటి ఆలోచన లేదు, పరిష్కారం కానివ్వకూడదు అని కాంగ్రెస్ అనుకుంటోంది, ఇప్పటికి కూడా అనుకుంటోంది. ఆంధ్రదేశంలో ఇంత చావు దెబ్బ తిన్నా కూడా కాంగ్రెస్ ఆలోచనలో మార్పు రాలేదు. చట్టంలో అన్ని లోపాలతో తయారు చేశారు, ఆ లోపాలను అలాగే కొనసాగిస్తున్నారు. తప్పు చేశాం, చక్కదిద్దే అవకాశం తెలంగాణలో ప్రజలు వాళ్ళకి ఇచ్చారు, అధికారాన్ని వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికి పెద్ద మనసు చేసుకొని ఇదిగో ఈ సమస్యలు వెంటనే పరిష్కరించేస్తాం. తెలంగాణలో నేనేం చేస్తే బీఆర్ఎస్ నా మీద దూకుతుందో, తెలంగాణలో బీజేపీ నా మీద దూకుతుందో అనే భయం కాంగ్రెస్కి ఉంది. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడికి కూడా నేను కనుక ఏదైనా లొంగినట్టు కనిపిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అనే భయం చంద్రబాబు నాయుడులో ఉంది. ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలను కనుక దాటి బయటికి రాలేకపోతే ఈ సమస్యలు పరిష్కారం కావు. సరే, ఇది ప్రారంభం అంటున్నారు కాబట్టి చూద్దాం.